నవీన్ యాదవ్ గారు బీసీ కాబట్టి బీసీ ఓట్లు పడతాయి కానీ ముస్లిం ఓట్స్ రావనే భయంతోనే ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి మేము కేసీఆర్ లెక్క కుల రాజకీయం చేయదలుచుకోలేదు. ఆయన కులం సంబంధించిన వెలుమూలకే ఎన్పీడీసీలు వెలుమూలకే ఇది ఇచ్చి కులానికి రాజకీయానికి సంబంధం ఏమున్నది? బీసీ అయితే బీసీ కాన్సెప్ట్లో 42% బీసీకి మా సీఎం గారు పెట్టిళ్ళు. బీసీకి మా అదేదో తెరచాటుకనో లేదా ఇళ్లలో పెట్టింది కాదు, బాజాబ్తా 42% పెట్టిండు. 42% ఆర్టికల్ 340 ప్రకారంగా 9th షెడ్యూల్లో చేర్చాల్సిన బాధ్యత బీజేపీలో. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సింది. 9th షెడ్యూల్లో పెట్టమని బాజాబ్తా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు పంపితే అక్కడ చేతగాక మేము కూడా మద్దతు ఇచ్చినాం బీసీలకు, మేము కూడా మద్దతు ఇచ్చినాం. బీసీ మైనార్టీలో కనుక లెస్ చేసినా ఎక్కడైనా చూపెట్టిల్లా, లేకపోతే ముస్లింలు ఎక్కడ పక్క పెట్టిల్లా? బీసీలకు బాజాబ్తా ఎన్నడున్నా కానీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడినది. ఆ కాంగ్రెస్ పార్టీ కట్టుబడినది అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ప్రతి చోట చెప్తూనే ఉన్నాడు. బీసీ అనిల్ యాదవ్ బీసీ అయితేంది, ఒక అనిల్ యాదవ్కి ఇచ్చిండు టికెట్, బీసీలకు ఎక్కడ ఇవ్వలేదా? నవీన్ యాదవ్ గారు మొత్తానికి ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? 50,000 మెజార్టీతో ఖచ్చితంగా అనిల్ యాదవ్ గెలుస్తారు. మీరు చూడండి, ఈ కేటీఆర్ ఏదో ఆయన మేకపోతు గంభీర ప్రదర్శించి మేము బబ్బాలు పెట్టుకొని మేము 3 సార్లు గెలిచినాం, మాకు ఎందుకు గెలిచిందో చెప్పమనండి. ఒక్క పని చూపెట్టండి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటి గోపీనాథ్ గారు కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఒక్క మంచి పని చూపెట్టమనండి.